యావండి, మన పెద్ద కొడుకు కుమార్తె పుష్పవతి అయిందండి. మీరు తప్పకుండా రావాలి. చెన్నంశెట్టి అచ్యుతరామయ్య. మీ వాళ్ళు తలచుకుంటున్నారు, ఒకసారి మీ వాళ్ళని కలిసి రండి సంతోషంగా. నిలిచింది వాస్తవమా? ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా. కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అందే. రాఘవ, ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నేను లేనని నువ్వు బాధపడకు. నేను ఎప్పుడూ నీ నీడలా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. కొడుకులు ఎలా ఉన్నావు? రాము, కోడలు శుభశ్రీ బాగున్నారమ్మా? రాము, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను లేను అని బాధపడకు. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నీ ప్రతి పనిలో తోడై ఉంటాను రాము. అమ్మని బాగా చూసుకోరాము. లక్ష్మణ్ రావు, ఎలా ఉన్నావు? కోడలు కుమారి బాగున్నారమ్మా? లక్ష్మణ్ రావు, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చేసే పనిలో ఎప్పుడూ నీతోనే ఉంటాను లక్ష్మణ్ రావు. అమ్మను బాగా చూసుకో. అమ్మను ఎప్పుడు మర్చిపోకు. నీ లోటు రానీకు లక్ష్మణ్ రావు. అంజనీ కుమార్, ఎలా ఉన్నావు? కోడలు నాగలక్ష్మి బాగున్నారా అమ్మా? అంజనీ కుమార్, మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చేసే పనిలో ఎప్పుడూ నీతోనే ఉంటాను. అంజనీ కుమార్, అమ్మను పెద్దన్నయ్యని చిన్నన్నయ్యని బాగా చూసుకో. అమ్మను ఎప్పుడు మర్చిపోకు. నా బంగారు తల్లి, కోడళ్ళు, మీ అత్తమ్మని జాగ్రత్తగా చూసుకోండి. రాఘవ, నేను లేనని బాధపడకు. మన కొడుకులను బాగా చూసుకో. నాన్న లేని లోటును రానివ్వకు. నేను నిన్ను వదిలి ఎక్కడికెళ్ళాను? ఎప్పుడు మీతోనే ఉంటాను. మీరందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నేను లేను అని మీరు బాధపడకండి. మీరు సంతోషంగా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను. నా మనవరాలు ఫంక్షన్కి ఆశీర్వదించడానికి వచ్చిన మిత్రులకు, నా బంధువులకు మా కృతజ్ఞతలు. ఇక సెలవు.